హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు ఈ క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలరో నాకు కామెంట్లో చెప్పండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ బిస్కెట్లు తింటే మనిషి చనిపోతాడు? ఆప్షన్స్: ఏ పార్లేజీ, బి ఓరియో, సి మేరీగోల్డ్ అండ్ డి హ్యాపీ హ్యాపీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది మీకు తెలుసా అండి? అంటే కొన్ని బిస్కెట్లు తిన్నా సరే మనిషి ఆరోగ్యానికి చాలా ప్రమాదం అండి. అదేంటంటే ఓరియో. ఎంతో ఇష్టంగా తినే ఓరియో కూడా చిన్నపిల్లలకి, పెద్దోళ్ళు కూడా తినకూడదండి. అందులో కొంచెం టాక్సిక్ వాల్యూస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. ఎన్నో వీడియోలో చెప్పినా సరే మనం తింటూనే ఉంటాం. క్వశ్చన్ నెంబర్ 2. ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించిన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ పిటి ఉషా, బి కరణం మల్లీశ్వరి, సి పివి సింధు అండ్ డి మేరీ కోమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఏంటంటే పివి సింధు. క్వశ్చన్ నెంబర్ 3. భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పిన మొదటి వ్యక్తి ఎవరు? ఆప్షన్స్: ఏ అరిస్టాటిల్, బి నరేంద్ర మోడీ, సి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అండ్ డి గాంధీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ తెలిస్తే కామెంట్లో చెప్పండి. ఆన్సర్ ఏంటంటే అరిస్టాటిల్ అండి. కాకపోతే పైథాగరస్ అనే వ్యక్తి ముందే చెప్పారు, కాకపోతే నిరూపించలేకపోయారనమాట. క్వశ్చన్ నెంబర్ 4. నిద్ర రాకుండా ఉండాలంటే ఏం తాగాలి? ఆప్షన్స్: ఏ కాఫీ, బి టీ, సి కూల్ డ్రింక్ అండ్ డి మిల్క్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే కాఫీ అండి. కాఫీలో కెఫెన్ ఉంటుంది కదా, అందుకు కాఫీ తాగితే నిద్ర రాకుండా ఉంటుంది. ఏదైనా వర్క్ చేసేటప్పుడు కాఫీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. క్వశ్చన్ నెంబర్ 5. శరీరంలో ఏ భాగానికి నూనె రాస్తే చెవి శుభ్రం అవుతుంది? ఆప్షన్స్: ఏ చేయి, బి కాళ్ళు, సి కడుపు మీద అండ్ డి మెదడు మీద. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే కడుపు మీద, నాభి అంటారు కదండి, బొడ్డులోన నూనె రాస్తే చెవి శుభ్రం అవుతుందట. ఇది మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 6. ఇండియాలో ఏ రాష్ట్రంలో అమ్మాయిలు తక్కువ చదువుకున్నవారు ఉన్నారు? ఆప్షన్స్: ఏ కేరళ, బి పంజాబ్, సి మహారాష్ట్ర అండ్ డి రాజస్థాన్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీకు తెలుసా అమ్మాయిలు ఎక్కువగా ఎక్కడ చదువుకుంటున్నారు అంటే కేరళలో అండి. అయితే తక్కువగా చదువుకున్నవారు ఏ రాష్ట్రం అంటే రాజస్థాన్లో అమ్మాయిలు తక్కువగా చదువుకున్నవారు ఉన్నారు. క్వశ్చన్ నెంబర్ 7. బబుల్ గమ్ మింగేస్తే ఏమవుతుంది? ఆప్షన్స్: ఏ చనిపోతారు, బి పేగులకు చుట్టుకుంటుంది, సి ఏం కాదు అండ్ డి తెలీదు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది మనం చిన్నప్పటి నుండి వింటూనే ఉంటాం కదండి. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు పిల్లలకి, బబుల్ గమ్ మింగేస్తే పేగులకు చుట్టుకుంటుంది, నువ్వు చనిపోతావురా, అది ఇది అని. అదేది నిజం కాదండి, ఏం కాదు. బబుల్ గమ్ తిన్నా సరే నార్మల్గా పొద్దున్న అయ్యేసరికి వాష్రూమ్ రూమ్లో వచ్చేస్తుంది అనమాట. ఏం కాదు ఆన్సర్ అంటే. క్వశ్చన్ నెంబర్ 8. ఏ కూరగాయ తింటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి? ఆప్షన్స్: ఏ టమాటా, బి బంగాళదుంప, సి మునగకాయ అండ్ డి బీరకాయ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన పెద్దవాళ్ళు అంటూనే ఉంటారు కదా, ఎప్పుడు ఆ దుంపలే తింటావురా, ఆ దుంపలు తింటే మోకాళ్ళ నొప్పులు వస్తాయి అని. దానికి ఆన్సర్ బంగాళదుంప అండి. క్వశ్చన్ నెంబర్ 9. ప్రతిరోజు చలగలు బెల్లం తింటే ఒంట్లో ఏం పెరుగుతుంది? ఆప్షన్స్: అవేనండి కొమ్ము చలగలు ఉంటాయి కదా, కొమ్ము చలగలు అలాగే బెల్లం రెండు కలిపి తింటే ఏం పెరుగుతుంది అంటే ఆప్షన్స్: ఏ జ్ఞాపక శక్తి, బి తెలివితేటలు, సి పొడవు అండ్ డి కంటి చూపు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇవి రెండు కలిపి రోజు తింటే తెలివితేటలు పెరుగుతాయి అంటండి. అవును, బెల్లం మన ఆరోగ్యానికి చాలా మంచిది, అలాగే కొమ్ము చలగలు కూడా చాలా మంచిదండి. ఆ రెండు కలిపి తింటే బుద్ధి అనేది పెరుగుతుందట. క్వశ్చన్ నెంబర్ 10. 300కి పైగా వ్యాధులను తగ్గించే కూరగాయ ఏది? ఆప్షన్స్: ఏ మునగకాయ, బి గుమ్మడికాయ, సి బీరకాయ అండ్ డి బంగాళదుంప. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీనికి ఆన్సర్ తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి.
ఈ కూరగాయ తింటే 300కి పైగా వ్యాధులను తగ్గిస్తుందట. అదేంటంటే మునగకాయ అండి. దీనికి సంబంధించిన మునగాకైనా ఏదైనా సరే, మునగ పువ్వైనా అన్నీ మెడిసిన్ లాగే పనిచేస్తాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.